హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతిరావు ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి సొరకాయ పెసరపప్పు. దానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం. కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు, 1 కప్పు పెసరపప్పు, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 6 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, 6 ఎండుమిర్చీలు, కొద్దిగా కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న 3 పెద్ద సైజు టమాటాలు, 4 స్పూన్స్ ఆయిల్, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ని పెట్టుకోవాలి. కుక్కర్లో 4 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ని బాగా హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇందులో కొద్దిగా జీలకర్ర, అలాగే కొద్దిగా ఆవాలు, అలాగే వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఎండుమిర్చి, అలాగే ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ బాగా వేగించాక సో బ్రౌన్ కలర్ అయితే అయిపోయాయి. ఇందులోకి సొరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. సొరకాయ ముక్కల్ని యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లో మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు పెసరపప్పుని ఇందులో యాడ్ చేసుకోవాలి. మరి ఒకసారి పప్పుని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా ఉప్పు అండ్ అలాగే కొద్దిగా పసుపు అండ్ అలాగే కొద్దిగా కారం కూడా వేసుకోవాలి. వేసుకున్నాక మొత్తం అంతా ఒకసారి కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు బాగా ఫ్రై ఇవ్వాలి. రెడ్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై ఇవ్వాలి. చూస్తున్నారు కదా. సో సొరకాయ ముక్కలు, పప్పు అంతా కూడా బాగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులోకి టమాటాలను యాడ్ చేసుకోవాలి. టమాటాలను యాడ్ చేసుకొని కలుపుకోవాలి. మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఇలా అన్నీ కలుపుకున్నాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు మళ్ళీ వేగనివ్వాలి. దాన్ని టమాటా వేసాం కదా, కాస్త మగ్గనివ్వాలి. సో ఫైనల్గా అయితే టమాటాలు కూడా అన్నీ మగ్గిపోయాయి. పప్పు కూడా అంతా బాగా వేగిపోయింది. సొరకాయ ముక్కలు కూడా అన్నీ వేగిపోయాయి. ఇప్పుడు నేను 2 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు సరిపడిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. సో నాకైతే ఉప్పు కరెక్ట్గానే సరిపోయింది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 3 విజిల్స్ వరకు ఉంచుకోవాలి. 3 విజిల్స్ అయితే కరెక్ట్గా పప్పు అనేది ఉడుకుతుంది. సో ఫైనలీ అయితే వేడివేడి పప్పు రెడీ అయిపోయింది. సో ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.